మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ పునరుత్థానపు ఆదివారపు శుభములు వందనం తెలియజేస్తున్నాను. పిల్లరా, మీరందరూ బాగున్నారు కదా? మరి ఈరోజు మనం ధ్యానించబోయే లేఖన భాగం చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం చూసినట్లయితే, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. ఇది అన్నది ఎవరు? అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ ఈ మాటలను అంటున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకొనుడి. నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకొనుడి. అంటే ఆయన క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాడు కాబట్టి మీరు నన్ను పోలి నడుచుకొనుడి అంటున్నాడు. మరి ఈ మాట చెప్పడానికి ఎంత ధైర్యం ఉండాలండి అసలు? మరి ఆ పౌలు భక్తుడు ఎంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు? ఆయనలో ఎంత విశ్వాసం ఉంది, ఎంత భక్తి ఉంది. మరి ఈ రోజుల్లో ఆ మాట ఎంతమంది చెప్పగలుగుతున్నారు? చాలామందికి క్రీస్తుని పోలి ఉండాలని, క్రీస్తుని పోలి జీవించాలని కోరిక ఉంటుంది. మరి యేసు ప్రభులాగా జీవించాలని దేవుడు ఏమంటున్నాడు? కోరుకుంటున్నాడు. ఆయనలాగా జీవించమని కోరుకుంటున్నాడు. అయితే చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 13వ వచనం చూసినట్లయితే, అయితే మారు మనసు పొందిన ప్రతి వ్యక్తి దేవుని మూలంగా జన్మించిన వాడే. శరీర రీతిగా మనము తల్లిదండ్రులకు ఎలా జన్మించామో అలాగే ఆత్మ ద్వారా తిరిగి జన్మించి దేవుని బిడ్డలమయ్యాము. కనుక యేసు ప్రభు ఎలా జీవించాడో అలాగే మనం కూడా దేవుని పోలి నడుచుకోవాలి. ఆయన ఎలా జీవించాడు అది అంతా మనకు తెలుసు. ఆయన ఏ విధంగా జీవించాడు అన్న విషయం మనకి ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి ఇది వినగానే మనం మానవ మనసు ఏమంటుంది? ఇది అసాధ్యము అంటుంది కదా. ఇది అసాధ్యము అంటుంది. మానవుల యొక్క మనసు ఆ విధముగా మాట్లాడుతుంది. మరి దేవుని పోలి నడుచుకోగలుగుతున్నారు ఎవరన్నా? కాదు కదా. కాబట్టి కానీ ఆత్మ చెప్తున్నాడు ఇది సాధ్యమే. మనుషులకు సాధ్యం కావచ్చు కానీ దేవునికి సమస్తము సాధ్యమే. దేవునికి సమస్తము సాధ్యమే. ఆయనకి అసాధ్యమైనది ఏమి లేదు. మానవులకి అసాధ్యమైనది ఏమన్నా ఉండవచ్చేమో కానీ దేవునికి అసాధ్యమైనది ఏమి లేదండి. కనుక యేసు వల్ల జీవించుట సాధ్యమని మీ మనసులో అనుకుని నోటితో గట్టిగా బయటకు చెప్పండి. ఈ రోమపత్రిక 10వ అధ్యాయం 10వ వచనంలో యేసు వల్ల జీవించడం సాధ్యమని మీ మనసులో అనుకొని నోటితో గట్టిగా బయటకు చెప్పండి. సాధ్యమే, సాధ్యమే. దేవునికి అసాధ్యమైనది ఏమి కూడా లేదు. అదే విధంగా యేసు వల్ల జీవించుట అనగా ఏమిటి? యేసు వలె ప్రేమించుట. యేసు వల్ల జీవించుట అనగా యేసు వలె ప్రేమించుట. ఆయన ప్రేమ ఎవరిలో ఉంది? ఆయన చూపించిన ప్రేమ ఎవరిలో ఉంది? నిజంగా చెప్పాలంటే ఈ ప్రపంచంలో ఎవరిలో కూడా ఆయన చూపించిన ప్రేమ ఎవరిలో కూడా లేదు. మరి చూడండి, మనుషులు అసహించుకునే వారిని సైతం యేసు ప్రభు ఏం చేశాడు? ప్రేమించాడు కదా. అందరినీ ప్రేమించాడు. రోగుల్ని ప్రేమించాడు, కుష్ఠరోగుల్ని ప్రేమించాడు, కుంటి వారిని ప్రేమించాడు, గుడ్డి వారిని ప్రేమించాడు, చనిపోయే వారిని లేవనెత్తాడు. అందరినీ ప్రేమించాడు ఆయన ఈ లోకంలో. మరి మనం ఎంతమందిని ప్రేమించగలుగుతున్నాం ఈ లోకంలో? అసలు ఇంట్లో వారే ప్రేమలు లేకుండా పోతున్నాయి ఈ రోజుల్లో. ఇంట్లోనే ప్రేమలు అనేవి కరువైపోతున్నాయి.
ఇదేంటంటే నేను కొత్తగా చెప్పేది కాదు, నేను ప్రాక్టికల్గా నేను తెలియజేస్తున్నాను ఈ మాట. ఇంట్లోనే ప్రేమలు అనేవి పోతున్నాయి, ఉండట్లేదు. కనుక చూడండి, యేసు ప్రభు సమరయ స్త్రీని ప్రేమించబట్టే ఏం చేశాడు? మన యోహాను సువార్త 4వ అధ్యాయంలో చూస్తాం. సమరయ స్త్రీని ప్రేమించాడు. సమరయ స్త్రీని ప్రేమించబట్టే ఆయన ఎక్కడికి వచ్చాడు? సుకారను మండుటెంట్లో కాలినడకన సుకారను ఊరికి వెళ్ళి ఆమెకు సువార్త అందించాడు. మండుటెండలో ఈరోజు మనం ఎవరన్నా చెప్పగలుగుతున్నామా? మండుటెండలో వెళ్ళి ఎవరికైనా సువార్త చెప్పగలుగుతున్నామా? లేదు. మనకి వడదెబ్బ కొట్టేస్తుంది. ఆ విధంగా మనం చెప్పేవారిగా లేము. కాబట్టి సుకారను ఊరికి వెళ్ళి ఆమె సువార్త అందించాడు. ఆమె ద్వారా గ్రామం అంతా ఏమైంది? దీవించబడింది కదా. ఆమె ద్వారా గ్రామం అంతా దీవించబడింది. కాబట్టి నీవు పనిచేసే స్థలంలో లేకపోతే నీవు పనిచేసిన ఆఫీసులో, లేకపోతే నువ్వు చేస్తున్న స్కూల్లో, ఎక్కడైనా సరే నువ్వేం చేయాలి? సువార్తను అందించేవారిగా ఉండాలి. నీకు తెలిసిన విషయాలే, దేవుని గురించి తెలిసిన విషయాలే నీవేం చేయాలి? సువార్తను అందించేవారిగా ఉండాలి. ప్రియులారా, పాపాత్మురాలైన స్త్రీ ఏం చేసింది? ఆయన పాదాలు పట్టుకున్నందున ప్రభువును భోజనానికి పిలిచిన పరిసయ్యుడు అభ్యంతర పడ్డాడు. పాపాత్మురాలైన స్త్రీ ఆయన పాదాలు పట్టుకున్నందుకు ఆయన అభ్యంతర పడ్డాడు. ఎందుకు? ఆమె పాపాత్మురాలైన స్త్రీ కదా. ఎందుకు పట్టుకున్నాడు? ఎందుకు పట్టుకుంది? ఈయనకి తెలీదా పాపాత్మురాలైన స్త్రీ అని ఆయన అభ్యంతర పడ్డాడు. కానీ ప్రభు ఆమె హృదయంలో చూసి ఏమంటున్నాడు? హృదయంలో చూసి ఆమె విస్తారంగా నన్ను ప్రేమించింది కనుక, ఇది మనం లోకాసు వార్త 7వ అధ్యాయము 47వ వచనము చూస్తాము. విస్తారంగా నన్ను ప్రేమించింది కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడ్డాయి అని చెప్పాడు. ఆమె విస్తారముగా ప్రేమించింది. మనం ప్రేమించగలుగుతున్నాము ఈరోజు యేసు ప్రభునాగా విస్తారంగా ప్రేమించగలిగే వారిగా ఉన్నామా? లేదు. కనుక పరిసయ్యుడి పై రూపాన్ని చూస్తే పరిసయ్యుడు పై రూపాన్ని చూశాడు. పరిసయ్యుడు పై రూపాన్ని చూస్తే ప్రభు ఆమె యొక్క అంతరంగాన్ని చూశాడు. ఎస్, ప్రభు మనం అంతరంగాన్ని చూసే దేవుడు. మనుషులు పై రూపాన్ని మాత్రమే చూస్తారు. ప్రియులారా, ఆమె హృదయాన్ని చూశాడు. ఆ పరిసయ్యుడు కూడా ఏం చేశాడు? ఆమె యొక్క పై రూపాన్ని చూస్తున్నాడు. కానీ ప్రభు ఆమె యొక్క అంతరంగాన్ని ఎరిగినవాడు. మనం ఇతరులను ప్రేమించాలంటే మనకు అనుకూలమైన లేక ఇతరులలో మనకు నచ్చిన లక్షణాలు ఉంటేనే అప్పుడు ప్రేమిస్తాం కదా. మనం ఏం చేస్తాం? మనం ఎవరినైనా ప్రేమించాలి అంటే ఈ లోకంలో ఏం చేస్తాం? మనకు ఇష్టమైన వారు ఎవరన్నా ఉంటే, మనకి ఇష్టమైన లక్షణాలు ఎవరిలో ఉంటే వారినే ప్రేమిస్తాం. మనకు నచ్చిన వాళ్ళని ప్రేమిస్తాం, కానీ వారిలో తేడాలు ఉంటే వారిని ప్రేమించలేము. మనం మనుషులమై ఉండి మన తోటి మనుషులను ప్రేమించడానికి సంకోచిస్తాము, సందేహిస్తాం. మనుషులమై ఉండి కూడా మనం ఏం చేస్తాం? సంకోచిస్తాం, సందేహిస్తాం ప్రేమించడానికి. సాకులు చూపించి ఎందుకే వాళ్ళంటే నాకు ఇష్టం లేదని కూడా వాళ్ళ మీద సాకులు చూపిస్తాం. ఎందుకే వాళ్ళ దగ్గరికి వెళ్ళను, వాళ్ళని ప్రేమించను అని చెప్తాం. అయితే యేసు ప్రభు దేవుడై ఉండి కూడా ఏం చేశాడు? మనలను ప్రేమించాడు. ప్రియులారా,
ఆయన దేవుడై ఉండి కూడా మనలను ప్రేమించాడు. ఆయన మన తప్పులను వెదకలేదు. మన తప్పులను వెదికే దేవుడు కాదండి. మరి ఆయన బిడ్డలం మనం ఎప్పటికైనా మారుతామన్న ఆలోచన ఆయనలో ఉంది. వెతకలేదు కానీ మనం పాపలు మనం తెలుసు కూడా ప్రేమించాడు. దేవుని ప్రేమను మనం చూపించవలసిన పద్ధతి ఇదే. దేవుని ప్రేమను చూపించవలసిన పద్ధతి ఇదే. ఇలా ప్రేమించాలి. నీకు ఇష్టమైన వారిని ప్రేమించి ఇష్టం లేని వారిని నీవు మరి తొలగించి వేస్తే అది దేవుని ప్రేమ కానే కాదు. అది దేవుని ప్రేమ ప్రియులారా. ఇంకా చూసినట్లయితే చూడండి, యేసుని పోలి జీవించుట అంటే ఏంటి? పరిశుద్ధంగా జీవించుట. యేసుని పోలి జీవించుట అంటే పరిశుద్ధంగా జీవించుట. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం చూసినట్లయితే, సమస్త విషయంలోనూ మన వల్లనే శోధింపబడినను ఆయన పాపం లేని వాడిగా ఉండెను. సమస్త విషయంలో మన వలనే ఆయన శోధింపబడ్డాడు కదా. మన వలే ఆయన శోధింపబడినను ఆయన పాపము లేని వాడుగానే ఉండెను. నాలో నేరము ఉందని ఎవరైనా స్థాపించగలరా అని సవాలు చేసిన పరిశుద్ధుడు. యేసుప్రభు మనవలే శోధింపబడ్డాడు. ఆకలి విషయంలో ఆయన శోధించబడ్డాడు. పేరు ప్రఖ్యాతుల విషయంలో శోధింపబడ్డాడు. ఈ లోక రాజ్యములు వాటి మహిమ అనగా డబ్బు అధికారము విషయంలో శోధింపబడ్డాడు. అయితే వీటిలో దేనికి ఆయన లొంగలేదు. ఎవరు శోధించారు ప్రభుని? సాతానే ప్రభుని శోధించాడు. మత్తయి సువార్తలో మనం చూస్తాం 4వ అధ్యాయం 1-11. కాబట్టి ఆయన ఎలా జీవించాడు ఈ లోకంలో అంటే ఆయన పరిశుద్ధమైన జీవితం జీవించాడు. ఆ జీవితం మనలో ఉందా? అలాంటి పరిశుద్ధత మనలో ఉందా? అలాంటి పవిత్రత మనలో ఉందా? ఒక్కసారి ఎవరికి వారు ఆత్మ పరిశీలన చేసుకోండి. ఆయన పరిశుద్ధమైన జీవితం జీవించాడు. తన్ను తాను తగ్గించుకున్నాడు. ఆయన దివ్య సింహాసనాన్ని విడిచిపెట్టి మన దగ్గరికి వచ్చాడు. మనలో కలిసి జీవించాడు. ఆయన మానవుని వలె జీవించాడు. మనుష్య రూపం మానవుని వలె ఆయన జీవించాడు. పిల్లలు శ్రమపడ్డాడు కదా. ఆ సిలువలో ఎంత ఘోరమైన శ్రమపడ్డాడు. మనకన్నా ముందే ఆయన శ్రమపడ్డాడు. దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. మనం ఉన్నామా? అనగా నెరవేర్చేవారిగా ఉన్నామా? ఆ దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారిగా ఉన్నామా? ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారిగా ఉన్నామా? కాబట్టి మత్తయి సువార్త 11-19లో మనం చూసినట్లయితే, పాపులతోనూ సుంకర్లతోనూ కలిసి తిరిగిన పాపము లేనివాడిగా జీవించాడు. చూడండి, సామెత ఉంది, 6 నెలలు సహవాసం చేస్తే వాళ్ళు వీళ్ళు వారు అవుతారని సామెత ఉంది. కానీ ఇక్కడ ప్రభువు పాపులతోనూ సుంకర్లతోనూ కలిసి తిరిగిన పాపము లేని వాడిగా జీవించాడు. ఆయనలో ఎలాంటి పాపము లేదు. ఆయనలో పాపాన్ని పట్టుకోవాలని సుంకర్లు, శాస్త్రులు, పరిసయ్యులు అందరూ ఎంతో వెతికారు. ఆయన వెంట తిరిగారు. ఒక్క పాపం కూడా ఆయనలో పట్టుకోలేకపోయారు. ఏ విధంగానూ ఆయనను జయించలేక శిలువ వేయించేశారు. ఆయన జయించలేక ఏం చేశారు? శిలువ వేయించేశారు. ఆయన ఎంతగా తగ్గించుకున్నాడంటే తన కోసం అంటూ ఏది ఉంచుకోలేదండి ఈ లోకంలో. తన కోసం అంటూ ఏది కూడా ఆయన ఉంచుకోలేదు. డబ్బు సంచి యూదా దగ్గర ఉండేది. యూదా దగ్గరే ఉండేది.
ఉండేది తప్ప ఆయన వద్ద ఎప్పుడూ లేదు. యూదులు తను దూషించిన, ద్వేషించిన, శ్రమ పెట్టిన ఆయన బెదరలేదు, దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు. గెత్సెమనే తోటలో తండ్రి నీ చిత్తం జరుగునుగాక అని ప్రార్థన చేశాడు. శిష్యులతో కూడా మాట్లాడుతూ నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుడయు ఆయన పని ముట్టించుడయు నాకు ఆహారం అయి ఉన్నది అన్నాడు. నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటయు ఆయన పని ముట్టించుడయు నాకు ఆహారం అయి ఉన్నది అన్నాడు. కానీ యోహాను 4:34 చూసినట్టు చిన్నపిల్లలు తరచుగా నా ఇష్టం అనే మాట వాడుతూ ఉంటారు. నా ఇష్టం, ఇది నా ఇష్టం, నా ఇష్టం అంటూ ఉంటారు. కానీ మనము నా ఇష్టం కాదు, నీ ఇష్టం జరగాలనాలి. నా ఇష్టం కాదు, నీ చిత్తం జరగాలి అనే మాట వాడాలి. మనం ప్రభు చిత్తం నెరవేరాలి అనే మాట మన నోటి నుండి రావాలి. కనుక దేవుని సమయంలో దేవుని చిత్త ప్రకారము దేవుని పద్ధతిలో జరిగిన కార్యాలు దేవుని మహిమను తెస్తాయి. అజ్ఞానముగా ఉండవద్దు. ఏ రీతిగా కూడా మనం తొందరపడేవారిగా ఉండవద్దు. తొందరపడే మనసు మనలో ఉండకూడదు. దేవుని యందు మనం భయభక్తులు కలిగి మనం జీవించే వారిగా ఉండాలి. ప్రియులారా, దేవుని చిత్తం కొరకు కనిపెట్టండి. ఒకవేళ మీకు ఇల్లు లేదా, ఒకవేళ మీకు వివాహం జరగలేదా, ఒకవేళ మీకు సంతానం లేదా, ఇవన్నీ వెనడికి మీరు తొందరపడుతూ ఉంటారు. ప్రార్థించండి. ఎక్కడ? ఇంట్లో కాదు, ప్రార్థించండి. దేవుని సన్నిధికి రండి. దేవుని సన్నిధికి వచ్చి దేవుని పాదాల ముందు మోకరించండి. మోకరించి ప్రార్థన చేయండి. పరిశుద్ధంతో, యథార్థ హృదయంతో మీరు ప్రార్థించేవారిగా ఉండండి. అప్పుడు దేవుడు ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి సిద్ధముగా ఉన్నాడు. ప్రియులారా, కాబట్టి దేవుని వాక్యం చదివి ధ్యానించి దాని ప్రకారం నడుచుకోవడమే ఆయన చిత్తం. ఆయన దేవుని వాక్యం చదివి దాన్ని ధ్యానించి చదువుతున్నారా? ధ్యానిస్తున్నారా? రోజుకి ఎన్ని అధ్యాయాలు చదువుతున్నారు? ఎన్ని అధ్యాయాలు చదవగలుగుతున్నారు? ధ్యానించి దాని ప్రకారం నడుచుకోవడమే ఆయన చిత్తం. మనస్సాక్షిని పవిత్రంగా కాపాడుకుంటూ యోగ్యంగా జీవించడమే ఆయన చిత్తం. ప్రియులారా, ఆయన చిత్తం ఏంటంటే ఆయన వాక్యం చదివి ఆయన వాక్యాన్ని ధ్యానించడమే ఆయన యొక్క చిత్తం. అప్పుడే ఆయన యొక్క చిత్తము మీ యందు నెరవేర్చుతాడు ప్రియులారా. కాబట్టి క్రీస్తును పోలి జీవించడము అంటే ఇదే. ఈ విధంగా జీవించాలి. ఈ విధంగా మనం జీవించేవారిగా ఉండాలి. ప్రేమించేవారిగా ఉండాలి. దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారిగా ఉండాలి. ఇది ప్రభువు కోరుకుంటున్నాడు. ఈ విధంగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదము స్తోత్రం దేవా. ప్రభా తండ్రి, ఇంతవరకునైనా ప్రభా ఈ వాక్యం ద్వారా తండ్రి మాతో మాట్లాడిన విధానం బట్టి నాయన మీకు ఉందాం తెలియజేసుకుంటున్నాం. ప్రభా తండ్రి, వితబడిన వాక్యం తండ్రి బిడ్డల హృదయాల్లో నాటబడేది తండ్రి నీరుగట్టి ఫలించడానికి నీ కృప దయచేయమని ప్రభా ప్రతి ఒక్కరు నాయన వాక్యం విని ఆ వాక్యానుసారంగా జీవించడానికి నీ కృప దయచేయమని నజరేయుడైన యేసయ్య ఉంటుంది మరి వినముగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము సకల దేవుల్లో సదాకాలము ప్రభా తండ్రి. ఎంతమంది అయితే ప్రభా వాక్యం వినిన్నారు ప్రతి ఒక్కరికి తోడే నిలిచిండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.